గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్టయితే అన్ని పత్రికలు కూడా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించింది, టీఎస్ ఐపాస్. దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా అన్ని పత్రికలు కూడా బ్యానర్ తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే మొన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నిన్న నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఇక ఇతర వార్తలు చూసినట్టయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు పత్రికల్లో మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయినప్పుడు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి వివరిస్తూ ఒక లెటర్ ఇచ్చారు. అందులో హైదరాబాద్లో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి, ధ్వంసం చేస్తున్నారు, ఆంధ్ర అధికారులు తర్వాత రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఇతర ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని చెప్పి కోరుతూ ఆయన ఇచ్చినటువంటి లెటర్ని రెండు పత్రికలు ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ఈ అంశాలపై మన దగ్గర మాట్లాడేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కె వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు మనతో ఉన్నారు. ముందుగా వేణుగోపాల్ గారు, నిన్న తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ ఐపాస్ అని కొత్త పారిశ్రామిక విధానం ఆవిష్కరించింది. సో చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా అందులో పాల్గొన్నారు. సో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఈ కొత్త విధానంతో ఏ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ప్రకటించిన విధానం మాత్రం చాలా బాగుందండి. కరప్షన్ ఫ్రీగా 15 రోజులు అనుమతులు ఇవ్వడం, అనుమతుల్లో ఎక్కడైనా జాప్యం జరిగితే అధికారులను టార్గెట్గా పెట్టుకొని ఫైన్ విధిస్తానని చెప్పడం, భూమి సిద్ధంగా ఉంది, ఎలక్ట్రిసిటీ అన్నిటికీ ప్రభుత్వం పూచి వహించడం అనేది నిజంగా ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు చేయనంత చిత్తశుద్ధితో ఈ ప్రోగ్రాం రూపొందించారనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పార్ట్, ఇంప్లిమెంటేషన్ కూడా అంతే పట్టుదలతో జరిగితే ఏం ప్రాబ్లం ఉండదు. మంచి ప్రోగ్రామ్, ఇండస్ట్రియలైజేషన్కు మంచి స్కోప్ ఉంది. ఐటీ రంగంలో ఉన్నట్టుగానే తెలంగాణ మిగతా రంగాల్లో కూడా బాగా ముందుకు వెళ్ళడానికి, ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చి ఉపాధి లభించడానికి అవకాశాలు దొరికే సూచనలు ఉన్నాయి. దీన్ని గట్టిగా అదే సంకల్పంతో అమలు చేయడమే ప్రధానమైన అంశం. అది సో అమల్లో కూడా ఇదే స్థాయిలో ఉండాలి. ఎమ్మెల్యే గారు మీరు ఎట్లా చూస్తారు? యాజ్ ఫార్ యాజ్ ది స్కీమ్ ఈజ్ కన్సర్న్డ్, ఇట్స్ ఎ గుడ్ స్కీమ్. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే మన దగ్గర వాతావరణం కూడా ఆ విధంగా ఉండాలి. అంటే ఇండస్ట్రియలిస్ట్ని ఎంకరేజ్ చేసేలాంటి వాతావరణం మన దగ్గర ఉండాలి. వాతావరణం ఉండాలంటే ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈజ్ అ మెయిన్ పర్సన్. సో తను చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన కుదరాలి. అంటే సేమ్ వేలో అతను పోవాలి, ఏమైతే చెప్తున్నాడో అదే వేలో వెళ్ళాలి. మాకు మొట్టమొదటిసారి మేము తెలంగాణ ఆవిర్భావం తర్వాత చట్టసభలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఏమంటే లాస్ట్ ఇయర్లోనే 4th ఇయర్లోనే మనం రాజకీయాలు చేద్దాం, అప్పటి వరకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రాన్ని బాగా మనం అభివృద్ధి చేసుకుందాం, బంగారు తెలంగాణ చేసుకుందాం, మీరంతా కూడా బాగా కష్టపడి గెలిచారు, మీ నియోజకవర్గాలన్నిటి కూడా మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పడం జరిగింది. మాకు చాలా నచ్చేది ఆ విధంగా మాట్లాడడం. కానీ కాలక్రమంలో చూస్తుంటే ఏంటంటే మా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యాదయ్య మా పక్క కాన్స్టిట్యున్సీ అతన్ని వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, ఆ తర్వాత టీడీపీ వాళ్ళని తీసుకోవడం, ఈ విధంగా తీసుకోవడంలో భాగంగా ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు, టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా మేము ఎందుకు తీసుకోవద్దు అని వాళ్ళు తీసుకోవడం, ఈ విధంగా జరగడం మూలంగా ఫోన్లు ట్యాపింగ్ అని ఇదని జరగడం లోపల ఒక ఇండస్ట్రియలిస్టు ఒక మంచి విజన్తో నా సొంత డబ్బుతో నా కష్టించి సంపాదించిన డబ్బుతో ఇన్వెస్ట్ చేద్దామని వచ్చినప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి, అసలు అక్కడ సెక్యూరిటీ ఉంటుందా, మనకు అక్కడ ఎలాంటిది ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది. సోనియా గాంధీ గారు ఎంతో కష్టపడి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అలాంటి రాష్ట్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ విధంగా అభివృద్ధి చేస్తే ఆయనకు ఖచ్చితమైన మెజార్టీ ఉంది, ఆయనకు 63 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు. ఈ విధంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకొని తను ఈరోజు అధికారం చేపట్టి చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆ విధంగా చేయడం మూలంగా రాజకీయాల్లో మొత్తం కూడా అనిశ్చిత వాతావరణం ఏర్పడిపోయి డైలీ ఏం జరుగుతుందో కూడా తెలియని వాతావరణం లోపల ఈరోజు పారిశ్రామికవేత్తలు వీళ్ళు ఈ విధంగా ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో అవి చూసి వస్తారని చెప్పి నేను అనుకోవడం లేదు. ఫస్ట్ ఈ పరిస్థితి నుంచి మొత్తం వైద్యులకి మనం ఏ మాట ఇచ్చినాం, అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుతున్నాం ఆ విధంగా చేయాలి. మాకు మొట్టమొదటి శాసనసభలో చెప్పినాడు ప్రతి జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడి మీ యొక్క నియోజకవర్గ సమస్యలు సాల్వ్ చేస్తాడు. సెకండ్ సెషన్లో చెప్పినాడు అందరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతాడు. వాతావరణం ఎట్లా ఉంది ఇప్పుడు? అతను ఏమన్నాడు, అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలన్నాడు. పరిశ్రమలు రావాలంటే అన్ని, నా దగ్గర కూడా 2 పారిశ్రామిక వాడలు ఉన్నాయి, రాకంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, నంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మేము ఆల్రెడీ రోడ్లు మొత్తం ఎవ్రీథింగ్ చేసి పెట్టినాం. నో ఇండస్ట్రియల్ ఇస్ కమింగ్. అసలు అప్లికేషన్స్ లేవు. మేము సిటీకి దగ్గరలో ఉన్నాం, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.
అసలు ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఇంకా వాతావరణం ఈ విధంగా కలుషితమైపోయే వాతావరణం ఉంటే ఎవరు వస్తారు ఇక్కడికి ఇండస్ట్రీస్ పెట్టడానికి? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనిశ్చిత వాతావరణానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా రాజకీయంగా ఇతర పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులను కొనుక్కునే కార్యక్రమం కానీ లేకపోతే చేర్పించుకునే కార్యక్రమం కానీ వాళ్ళకు శాసనసభ్యులు జంప్ కావడానికి అంటే పార్టీ మారడానికి దీనికి సంబంధం ఉంది? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు మా నియోజకవర్గం అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే. ఇండస్ట్రీ మా కాన్స్టిట్యున్సీ ఎందుకు రావాలనుకుంటున్నాను, ఒక విద్యార్థులు వాళ్ళు చదువుకున్న తర్వాత జాబ్స్ రావాలి, జాబ్స్ వస్తేనే బాగుంటుంది. ఇండస్ట్రీస్ ఎందుకు రావాలి? జాబ్స్, ఎంప్లాయ్మెంట్, జనరేషన్ జరగాలని మనం కోరుకుంటాం. కానీ ఆ ఇండస్ట్రీస్ రావాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి, అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి, అప్పుడే వస్తాయి తప్ప మనం ఈ విధంగా ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి ఏముందండి? ఇండస్ట్రియలిస్టులు రమ్మంటే ఎవరు ఎక్కడైనా వస్తారు, ఎక్కడైనా సిఏఏ ఉంటుంది, ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడైనా సరే దాన్ని మూవ్ అంటారు. కానీ ఇంప్లిమెంటేషన్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రకటించారు. ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ కావచ్చు, ఇంకొంతమంది ఇంప్లిమెంటేషన్ లో చాలా తేడా ఉంటాయి మనం చూస్తున్నాం. రైట్. బీజేపీ ఎట్లా చూస్తుంది? ముఖ్యంగా ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియాతో పేరుతో ప్రధానమంత్రి కూడా వేరే దేశాల నుంచి ఇన్వెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎట్లా చూస్తారు? అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తప్పకుండా కూడా తెలంగాణ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని, ఇండస్ట్రియల్గా బలపడాలని మేము తప్పకుండా కోరుకుంటాం. నిన్న సీఎం గారు చేసిన తీసుకున్న ఇనిషియేటివ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆవిష్కరణకి మేము హార్దిక శుభాకాంక్షలు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కృష్ణారావు గారు కొత్తగా ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినాక ఇది మంచి స్టెప్గా భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ఇండస్ట్రియల్ పాలసీ అన్నది మొదటిసారి కాదు, ఇది రెండోసారి లాంచ్ చేస్తూ ఉన్నారు. సో 1-2 సార్లు లాంచ్ చేసినందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే, వారు పెద్దలు అన్నట్టు దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇప్పటికి ఒక ఉద్యోగం కూడా స్టార్ట్ కాలే. కాబట్టి అట్లీస్ట్ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా అన్న, గవర్నమెంట్ కాకపోతే ఈ ప్రైవేట్ సంస్థల ద్వారా అన్న జాబ్స్ వస్తే తెలంగాణలో చాలా మంచిది, మనం దాన్ని ఆహ్వానించాల్సిన పరిణామం. అయితే వారు ఎమ్మెల్యే గారు అన్నట్టు వాతావరణం అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. అది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో పొలిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు వారు నిన్న మొత్తం ఇండస్ట్రియల్ పాలసీ చూస్తే, వారు మాట్లాడింది చూసినా, వాళ్ళ పాలసీ చూసినా కూడా దానికి మోదీ గారు ఆవిష్కరించిన 2001 నుంచి 2012 దాకా ఇంప్లిమెంట్ చేసిన, ఆవిష్కరించిందే కాదు ఇంప్లిమెంట్ చేసిన, సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేసిన గుజరాత్ మోడల్ క్లియర్గా కనబడుతూ ఉన్నది. ప్రోటోకాల్ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్కి పోవడం కానివ్వండి, హై ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాళ్ళకి డైరెక్ట్గా సీఎంతోని, ఇండస్ట్రియల్ సెక్రటరీతోని కనెక్షన్, ఇవన్నీ చేసినవే, కొత్తవేం కావు. కాబట్టి చేసినవే కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ చేసిన శక్తి భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు ఆల్రెడీ చూపించింది. కాబట్టి అట్లీస్ట్ దాన్ని వారు నిబద్ధతతో, ఒక చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేస్తారని మేము భావిస్తా ఉన్నాం, ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇది పక్కకు పెడితే ఎమ్మెల్యే గారు అన్నట్టు మీరు విషియస్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ చాలా బాగా మాట్లాడారు సీఎం గారు. గ్రాఫ్ట్ ఫ్రీ ఉంటుంది, కరప్షన్ ఫ్రీ ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుతూనే మనం వాటిలో ఇన్వాల్వ్ అయ్యాం అనుకోండి. అంటే ఇప్పుడు ఐసోలేషన్ చూడరు ఇండస్ట్రియలిస్ట్ అంటే, వీళ్ళందరూ కూడా ప్యాషనేట్ ఎంటర్ప్రినర్స్, అందరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానం ఉన్నవాళ్ళు, రోజు పేపర్లు చదివేవాళ్ళు, రోజు న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు. కేసీఆర్ గారు మాట్లాడే విధానం, కేసీఆర్ గారి ప్రవర్తన సీఎంగా అంటే ఇండివిజువల్గా ఏం ఫరక్ పడదు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఏం ఫరక్ పడదు, కానీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న సీఎం గారు మాట్లాడే విధానాన్ని కూడా ఇండస్ట్రియలిస్ట్ చూస్తారు. తర్వాత వారి ప్రవర్తన, వారి పొలిటికల్ ఎథిక్స్, ఎందుకంటే ఇన్స్టెబిలిటీ ఉన్నదనుకోండి. ఇప్పుడు అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కూల్చేస్తా అంటాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఏదో చేసేస్తా అంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే స్టెబిలిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెడతారన్నది ఒక ప్రశ్న. నేను ఏమంటున్నా అంటే పెట్టాలని ఆహ్వానిస్తా ఉన్నాం, ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున జరగాలని ఆహ్వానిస్తా ఉన్నాం. కానీ నేను నిన్న ఎంత బాగా మాట్లాడారు సీఎం గారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. అదే పద్ధతి, ప్రవర్తన, తన ఎథికల్ పొలిటికల్ కండక్ట్ కూడా ఉంటే సస్యశ్యామలం అయితే తెలంగాణ, బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. ఇది డిఫెక్షన్స్ అనేది ఇది రాజకీయం అండి. ఇండస్ట్రియలిస్ట్ మెయిన్గా చూసేది అంటే, నేను వారు చెప్పిన దాంతో డిఫర్ కావడం లేదు, స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ఉంటుందా, లేకపోతే ప్రతిపక్షం వస్తుందా, వాళ్ళు కూలగొడుతుందా, వీళ్ళు కొట్టుకుంటుందా, తర్వాత గవర్నమెంట్ బిహేవియర్ టువర్డ్స్ దెమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఈ 3 యాంగిల్స్ ప్రధానంగా చూస్తారు. స్టెబిలిటీ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగుంటే ఓకే అంటారు, స్టెబిలిటీ గవర్నమెంట్ పడిపోయేటట్టుంటే అనుమానపడతారు. సో ఈ రకమైనది డిఫెక్షన్స్ ఇవన్నీ అది ఒక వేరే రకంగా మనం డిస్కస్ చేయొచ్చు. ఈ అట్మాస్ఫియర్ స్టెబిలిటీ అనేది వాళ్ళు ప్రధానంగా చూస్తారు. ఏమైనా ప్రభుత్వం డాక్యుమెంట్లో మంచి విజన్ కనపడుతున్నది. ఇది
అయితే హైదరాబాద్ లాంటి మహానగరంలోనే కాన్సన్ట్రేట్ కాకుండా అన్ని జిల్లాలకు ఇండస్ట్రీస్ వెళ్ళే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ అసమానతలు వచ్చి మళ్ళీ అదొకటి జిల్లాల మధ్య వారుగా రీజన్స్ మధ్య వారుగా మళ్ళీ పనిచేసే అవకాశం ఉంది. సంగప్ప గారు, పొలిటికల్ కరప్షన్ కి గవర్నమెంటల్ కరప్షన్ కి రెడ్ టేప్ బ్యూరోక్రాటిక్ కరప్షన్ కి డిఫరెన్సెస్ ఉండవు. ఒక ఏరియాలో కరప్షన్ ఉండి ఇంకొక ఏరియాలో కరప్షన్ ఉండకుండా ప్రభుత్వాన్ని నడపలేము. కాబట్టి రాజకీయ కరప్షన్ ఎక్కడైతే ఉంటుందో, రాజకీయ అవినీతి ఎక్కడైతే ఉంటుందో ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో బ్యూరోక్రాటిక్ కరప్షన్ కూడా 100% ఉంటుంది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ అడుగుతారు, మరి నువ్వు చేసేది అని అడగరా. కాబట్టి అంటే మంచి జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున మేము వాటిని కోరేది ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిపోయింది. అట్లీస్ట్ వేణుగోపాల్ గారు చెప్పింది దానికి మెజారిటీ ఉందా లేదా, దీనివల్ల రేపు ఏమో మళ్ళీ ప్రతిపక్షం వీళ్ళ కొంతమంది ఎమ్మెల్యే లాక్కోనో లేకపోతే ఏదో రకంగా ప్రతిపక్షం అధికారంలో వస్తాయి, ఈ గవర్నమెంట్ కూలిపోతుందా. సో సుస్థిరత ఉందా లేదా ప్రభుత్వానికి చూస్తారు. అది ఉంది అనేది సాగర్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తా. కరప్షన్ అనేది బ్యూరోక్రాటిక్ కరప్షన్ లేదంటాడు ఆయన. పొలిటికల్ కరప్షన్ కూడా ఉండకూడదు. అది అందులో నో డిఫరెన్స్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వారి హార్డ్ బర్న్ వారి బాధ వారు చెప్పారు. ఇప్పుడు వారు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయన పీపుల్ రిప్రజెంటేటివ్ కాదు కదా. ఆయన టిఆర్ఎస్ లో చేస్తేనే ఆయన కాన్స్టిట్యుయెన్సీ పెరుగుతుంది అనుకునే పరిస్థితి రావద్దు. అది ఇప్పుడు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఇండస్ట్రీలు ఎట్లా పెట్టగలుగుతారు? ఆయనకే కంట్రోల్ లేనప్పుడు, కాన్స్టిట్యుయెన్సీ మీద ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మీద ఆయనకి కంట్రోల్ లేనప్పుడు, ఆయనకి అలొకేషన్స్ కరెక్ట్ ఇవ్వనప్పుడు, సహాయ సహకారాలు చేయనప్పుడు గవర్నమెంట్ ఎట్లా అండి? గవర్నెన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. అదే సమానంగా వెళ్ళాలి. ఉండాలి. ఈ ఇండస్ట్రియల్ పాలసీ అనేది సక్సెస్ కాదు. మేము సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి అండి, ఇప్పుడు 1 year అయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇప్పుడు పరిగి కాన్స్టిట్యున్సీలో ఒక తహసీల్దార్ని అక్కడ రైతులు ఏసీబీ ట్రాప్ చేయించి పట్టించారు. 2 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని, అడ్వకేట్స్, ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్ల పనులు కూడా వాళ్ళు బ్రైబ్ అడిగితే 1 year నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోతే ఏఈని, కరెంట్ ఏఈని ప్లస్ ఇంకొకతను పంచాయతీరాజ్ ఇద్దరిని ఏసీబీ ట్రాప్ చేసి పట్టించారు. అంటే కరప్షన్ ఏ లెవెల్లో, ఒక కాన్స్టిట్యున్సీలో నేను చెప్తున్నాను 4, ఒక ఆర్ఐ, 2 ఏఈలు, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు కరప్షన్ ఛార్జెస్ పరిగి కాన్స్టిట్యున్సీ. ఐఎమ్ టెలింగ్ అబౌట్ జస్ట్ 1 year. యాజ్ ఎమ్మెల్యే ఐఎమ్ టెలింగ్ యూ, 1 year లోపల ఒక కాన్స్టిట్యున్సీలో ఒక తహసీల్దారు, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఐ, 2 ఏఈలు, ఒక ఇంతమంది సస్పెండ్ అయితే అసలు ఏం నడుస్తుంది, ఏం కరప్షన్ నడుస్తుంది? ఏ లెవెల్లో కరప్షన్ నడుస్తుంది అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం లోపల. అయితే వాళ్ళందరూ అనడం ఏంటంటే, ఎందుకు ఇట్లా చేస్తున్నారని కొంతమంది పోయి వాళ్ళని గట్టిగా అడిగితే, మేము కూడా డబ్బులు ఇచ్చి వచ్చినాం, మేము కూడా పైసలు ఇచ్చి పోస్టింగ్ చేయించుకున్నాం, ఈ విధంగా మాట్లాడుతున్నారు అధికారులు డైరెక్ట్. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అనుమతులు కావచ్చు, ఇంకోటి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదే అధికారుల దగ్గరికి వెళ్ళాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు. వాళ్ళు పోయి కొత్తగా చేరే వాళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు. అనేది కొత్త ఇష్యూ కాదు, ఇది ఆనవాయితీగా. ఒక్క నిమిషం అండి, నేను పాస్ట్ 10 years నుంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఎక్కడ కూడా ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే ఒక తహసీల్దారు, ఒక ఎస్ఐ, ఒక 2 ఏఈలు, పంచాయతీరాజ్ ఏఈ, మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ, ఒక ఆర్ఐ ఎమ్మెల్యేలనే పట్టుకుంటుంది అంటే ఎంత యాక్టివ్ అయింది అనుకోవచ్చు. రామ్మోహన్ గారు, కరప్షన్ ఉన్నది, దాన్ని పట్టించడం ఇప్పుడే కొత్తది కాదు. పట్టించే సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి, కానీ కరప్షన్ ఎప్పటి నుంచో ఉన్నది. అది నేను దానికి సమాధానం చెప్తా. ప్రజలు ఎన్లైటన్ అయిపోయినారని ఎందుకు అనుకోకూడదు మీరు? ఇది చాలా కేసుల్లో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు లాలూచి పడి కామ్గా పనులు చేయించుకుంటున్నారు. అది ఎంతో ఉంది. అది బయటపడితేనే దొంగలు. ఇవ్వదలుచుకొని వాడు పట్టిస్తున్నాడు. పేద ప్రజలకు చాలా కష్టం అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, బిలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎన్లైటన్ అయినని మనం సంతోషపడాలి. పట్టించేవాళ్ళు అది భయం అని ఉంటుంది కనీసం. కానీ ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు లాలూచి సంఖ్య లక్షల్లో ఉన్నది. మీరు చెప్తున్నాను, మీకు మీ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్లో ఎంత అవినీతి ఉందండి? రెవెన్యూలో లేదా? అరే వీళ్ళతో లేదు, ఇప్పుడే పెరిగింది అంటున్నారు. ఇప్పుడు గతంలో కూడా ఉంది. అయితే ప్రజల్లో అవగాహన పెరిగింది, ఏసీబీ యాక్టివ్ అయిందని సార్. మీరు ఇద్దరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు వచ్చారు. భానుప్రసాద్ గారు, నిన్నటి కొత్త పారిశ్రామిక విధానం బాగుంది, కాకపోతే చేతల్లో కూడా ఇదే స్థాయి ఉత్సాహం ఉండాలి, ఇలాంటి యాక్టివ్నెస్ ఉండాలి. ఒకటి. రెండోది, రాజకీయ అవినీతి ఉన్న చోట పారిశ్రామికవేత్తలు ధైర్యంగా ముందుకు రాగలుగుతారా అనేది ఒక డౌట్ ఇంతకుముందు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, తర్వాత కృష్ణసాగర్ గారు చెప్పింది.
సరే, రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. గతంలో మేము చూసాం ఆ ప్రభుత్వాల్లో, ఆ రోజు ప్రభుత్వాల్లో జరిగేటువంటి అన్యాయాన్ని, అవినీతిని మేము అందులో ప్రభుత్వంలో ఉండి కూడా ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. అవినీతి మయంలో ఎంత కూరుకుపోయింది, అందువల్ల ఈరోజు ప్రజలు ఏం తీర్పిచ్చారనేది చూసాం మేము అందరం కూడా. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో, అవినీతి విషయంలో మాట్లాడేటువంటి నైతికత అసలే లేదు. అటు రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, అసలు పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. గతంలో ఈరోజు వాళ్ళ అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత అవినీతిలో కూరుకుపోయారు, హౌసింగ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ మంత్రిగా ఉంటూ ఎంత అవినీతిలో కూరుకుపోయారు. ఒక్కొక్క నియోజకవర్గంలో, 2 నియోజకవర్గాల్లో, ఒక నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్గా పోటీ చేస్తే, పక్కనే ఇంకో నియోజకవర్గంలో వారి సతీమణి పోటీ చేస్తే, ఒక్కొక్క నియోజకవర్గంలో 25 కోట్లు ఖర్చు పెట్టి మిగిలిపోయిన డబ్బులు ఒక మొత్తం కారు నిండా తీసుకొచ్చుకుంటుంటే అవి కూడా కాలిపోయినటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో అవినీతి ఎంత ఉందనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీకి ఓటేస్తే పార్టీ నుంచి చంద్రశేఖరరావు సస్పెండ్ చేసిండు. అర్థమైంది కదా, అవన్నీ తెలియదు కాదు. పారిశ్రామిక విధానానికి దానికి మాట్లాడుతున్నాం, నీతి గురించి మాట్లాడి చెప్తున్నా. సస్పెండ్ చేయలేదా? కాంగ్రెస్ పార్టీ ఎంతమంది చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది చెప్తారు? ఈ దేశానికి దశ దిశ నిర్ణయించి రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు పుణ్యాలు ఎవరు కాలేదు. 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి జెండా మోస్తే అయినాం. ఎవరి పుణ్యానికి ఎవరు కాలేదు, ఊడిగం చేసి కాలేదు. మేము సోనియా గాంధీని అధ్యక్షురాలని మేము చేసినాం. పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళం. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాలేదు. ఏ రోజు కూడా మీకున్నదేమో, ఒక వ్యక్తి పూజ చేసేటువంటి ఇది మీకుందేమో, మాకు వ్యక్తుల పూజ. రామ్మోహన్ రెడ్డి పరిగిల దీక్ష చేసిండు 3 రోజులు. డైవర్ట్ చేయకండి. యాక్చువల్లీ మనం ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం, కొత్త పారిశ్రామిక విధానం గురించి మాట్లాడుతున్నాం. సో అందులో ఈ చర్చ వచ్చింది. సరే, ఈ పారిశ్రామిక విధానంతో పారిశ్రామికవేత్తలు మొత్తం బాగా తరలి వస్తారు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ముందుకు పోయే అవకాశం ఉంటుందని మీరు నమ్ముతున్నారు? చెప్పండి. నేను నమ్మటం కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా నిన్న ఆ వేదిక మీద ఉన్నారు. దేశంలో నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు నిన్న అక్కడ ఉన్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విధానం చాలా బాగుంది అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక పర్టికులర్ ఇదికే సెగ్మెంట్కే కాకుండా ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానివ్వండి, అది మిడ్ సెగ్మెంట్ కానివ్వండి, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కానివ్వండి, అందరికీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా ఉన్నటువంటి పాలసీ ఇది. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి ఇంక్యుబేషన్ సెంటర్స్ని పెట్టడం కానివ్వండి, లేకపోతే అదేవిధంగా ఇప్పుడు ఈ వచ్చే పారిశ్రామికవేత్తలందరికీ కూడా మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద ఇదేంటంటే, ఈరోజు మేము ఇక్కడ వచ్చి పరిశ్రమ పెడతాం కానీ మరి స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, లేకపోతే అన్స్కిల్డ్ కానీ లేబర్ విషయంలో ఏంటి అనేటువంటిది ఒకటి ఇది ఉంది. దానికి కూడా ఒక ప్రణాళిక రచించి ఈరోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కానివ్వండి, లేకపోతే నాక్ లాంటి సంస్థల ద్వారా సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్ని కూడా ఏ విధంగా ట్రైన్ చేయాలనేటువంటి విషయంలో కానివ్వండి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి ఇది చేయడం జరిగింది. ఈ విధంగా ఒక టోటల్గా ఫుల్ ప్రూఫ్గా తయారు చేసేటువంటి విధానాన్ని తయారు చేయడం జరిగింది. ఒకవేళ దీంట్లో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి విధానంలో ఒకవేళ చిన్న లోపల ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఓవర్ పీరియడ్ సరి చేసుకుంటాం, తప్పకుండా వాటిని చేసుకుంటాం. అది పారిశ్రామికవేత్తలు చెప్పినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం, వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇది చేసుకుని ముందుకు పోయేటువంటి కేవలం ఒక 1 year లోపల 1 yearలో అంటే దాంట్లో కూడా ఫస్ట్ 6 months కూడా మాకు పూర్తిగా ఇంకా అధికారుల విభజన కానివ్వండి ఇదన్నీ పూర్తిగానేటువంటి పరిస్థితుల్లో 6 monthsలోనే మీరు చూస్తే గూగుల్ లాంటి సంస్థని తీసుకురాగలిగాం. అదేవిధంగా ఈరోజు ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని హబ్గా తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు మైక్రోమాక్స్ యూనిట్ పెడుతుంది, అదేవిధంగా సెల్కాన్ ఒక యూనిట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ విధంగా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న టీసీఎస్కు సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు ఒక మాట చెప్పారు. గతంలో మేము ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది, ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఎన్నో రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాల చుట్టూ తిరిగి అలసిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మేము 26,000 మంది పనిచేస్తున్నటువంటి మాకు
అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్టేషన్ కావాలని అడిగితే కేవలం 24 అవర్స్లో ఒక అవుట్ పోస్ట్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ వితిన్ 12 days లోపల ఒక పోలీస్ స్టేషన్ నిర్మించినటువంటి చరిత్ర ఈరోజు ఈ దేశ చరిత్రలో ఇక్కడ లేదని ఓకే. స్పష్టంగా నిన్న చెప్పారు. దేవేశ్వర్ గారు నేను అనుకుంటా మీకు కూడా ఒక ఎగ్జామ్ పెట్టంట, నేను ఇంత 8,000 కోట్లు పెట్టుబడి పెట్టే రెడీగా ఉన్నాను, మీరు ఇస్తారా చూద్దామని. చెప్పాను కదా, అదే మేమనేది మా విధానానికి అప్పటికప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. దేవేశ్వర్ గారు చెప్పడం జరిగింది, దాన్ని ఆహ్వానించడం జరిగింది. దేవేశ్వర్ గారితో Government కూడా ఇవ్వడానికి ready ఉంది. మీరు ఏ రోజు టైం ఆ రోజు కూర్చొని మనం మాట్లాడుకుని సెటిల్ చేద్దాం అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఒకటి, వేణుగోపాల్ గారు మొన్న ప్రధానమంత్రిని తర్వాత కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉంది, తర్వాత హైదరాబాద్ మీద పూర్తిగా గవర్నర్కి అధికారులు ఇవ్వాలి, శాంతి భద్రతలకు సంబంధించి అని చెప్పారు. అయితే ఈరోజు 2 పత్రికల్లో ఒక వార్త వచ్చింది. ఆయన ప్రధానమంత్రికి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో స్పష్టంగా 3-4 అంశాలు రాశారు. హైదరాబాద్లో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆస్తులపై దాడి చేస్తున్నారు, ఇక్కడ ఖచ్చితంగా శాంతి భద్రతలని అంటే సెక్షన్ 8ని పకడ్బందీగా అమలు చేయాలి, కేంద్రం జోక్యం చేసుకోవాలన్నట్టుగా లెటర్ ఇచ్చారు ప్రధానమంత్రికి వార్త వచ్చింది. ఎట్లా చూస్తారు? ఎక్కడ దాడులు జరిగాయి హైదరాబాద్లో? రాజ్యాంగం ఎక్కడ దెబ్బతిన్నది? ఇది 2 రాష్ట్రాల మధ్యలో ప్రజల మధ్యలో ఉండే సఖ్యతను జడగొట్టే ప్రయత్నం. తెలుగుదేశం వాళ్ళు ఈ బుకాయింపులు చేస్తే అది అనారోగ్యకరమైన పరిణామం. అసలు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి 10 రోజులు దాటింది, ఇంతవరకు వాళ్ళు వాస్తవం ఏంటో వాళ్ళు చెప్పడం లేదు. ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ జరిగితే విచారణ జరగాల్సిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయొచ్చు, అధికారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇల్లీగల్గా ఏమైనా ట్యాపింగ్ ఇట్లాంటి పాల్పడి ఉంటే శిక్షలు పడాల్సిందే, అందులో ఎవరు వేరే రకంగా కోరరు. కానీ ఆ టేప్లో వాయిస్ ఎవరిదనేది విషయం వాళ్ళు చెప్పడం లేదు. నేను మాట్లాడానో మాట్లాడలేదనో ఇంతవరకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం లేదు, తెలుగుదేశం నాయకులు ఎవరు చెప్పడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 2 రాష్ట్రాల ప్రజల సమస్యగా తీర్చిదిద్దడానికి ఇట్లాంటి వాదనలు చేస్తున్నారు. ఇది నిజానికి హైదరాబాద్లో ఆంధ్రుల ఆస్తులకు ప్రాణాలకు భంగం ఉంది, ఆస్తులకు నష్టం జరుగుతుందనే వాదన ఉద్యమ కాలంలోనే చేశారు. వీరు తెలుగుదేశం వాళ్ళే కాదు, ఈవెన్ కాంగ్రెస్ నాయకులు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు. ఎక్కడ జరిగింది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ? అప్పుడు జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన గురుకుల ట్రస్ట్ భూములు అక్కడక్కడ కొన్ని ఇళ్లను కూలగొట్టారు ప్రకులైనతో అనేది వాళ్ళు చెప్పేది. అది గురుకుల ట్రస్ట్ కేసు పెద్ద కేసు. అసలు వాస్తవాలు జరుగుకోకుండా గురుకుల ట్రస్ట్ లో కూడా తెలంగాణ అలాంటిది లేదు అని మీరు అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి మనతో ఫోన్ లైన్లో. రాజేంద్ర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసినటువంటి అంశాన్ని. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏసీబీ కానీ లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ సిస్టమేటిక్ గా వాళ్ళు చేసుకపోతే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ఏసీబీని వాళ్ళు పనిచేయనిస్తలేరు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేయనిస్తలేరు. ఇప్పుడు ఆఖరి ఎలక్షన్ కమిషన్ కూడా పనిచేయనియకుండా వాళ్ళే లీకులు ఇచ్చుకుంటా, టీవీల లీకులు ఇచ్చుకుంటా, అంటే మాకు ఒక అనుమానం వచ్చే ఒక పరిస్థితి కల్పించింది. ఇంతకు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి ప్రజలకు అర్థమయ్యట్లేదు. 8 రోజుల కిందనే మా దగ్గర చంద్రబాబు గారు మాట్లాడినవి ఏమేమో ఉన్నాయి మా దగ్గర అని హోమ్ మినిస్టర్ చెప్తాడు. 4 రోజుల కింద కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో మాట్లాడినవని చెప్తారు. ఇది ఏసీబీ అంటది మేము ఏ లీకులు ఇయ్యలేదు అని వాళ్ళు చెప్తున్నారు. అయినాక వీళ్ళేమో గవర్నమెంట్ ఏమో మేము ట్యాప్ చేయలేదని చెప్తున్నారు. మళ్ళా ఇవన్నీ స్టిఫెన్స్ అనే రికార్డు చేసిండ్రా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టిఫెన్స్ అని గారే ఏమన్నా రికార్డు చేసింటే ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజే ఆ రోజు ఆ మెటీరియల్ అంతా వాళ్ళకు డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. ఇవ్వకుండా 4 రోజుల తర్వాత టీవీ ద్వారా లీక్ చేసి ఇది చంద్రబాబు వాయిదా కాదా మీరు చెప్పండి అంటే నేను ఒక విషయం చెప్తా. అజ్యూమింగ్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ద వాయిస్ ఆఫ్ చంద్రబాబు 4 days వాట్ యూ హ్యావ్ డన్ అంటే ఈ 4 రోజుల్లో మీరు ఏదైనా దాన్ని ఎడిటింగ్ చేయొచ్చు కదా. అంటే అక్కడ మాట్లాడింది, ఇక్కడ మాట్లాడింది, ఇంకొక దగ్గర మాట్లాడింది, వేరే సందర్భాల్లో మాట్లాడింది వాయిస్ అంతా ఒక దగ్గర వేసి మీరు ఎడిట్ చేసి చేపించచ్చు కదా. స్టీఫెన్సన్ గారికి అతనికి రికార్డు చేసే అధికారం ఎవరిచ్చిండు? ఓకే, రికార్డు చేసిండు, తెలుసో తెలియకో చేసిండు, అదే రోజు ఇవ్వచ్చు కదా ఏసీబీకి. సార్ నా దగ్గర ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవంతా రికార్డ్స్ ఉన్నాయి, తీసుకోండి అని. 4 రోజులు అవన్నీ ఎక్కడెక్కడ తిరిగి మీరు వాళ్ళకి ఇవ్వకుండా, కోర్టుకి ఇవ్వకుండా, ఏసీబీ కోర్టుకి ఇవ్వకుండా మీరు టీవీలో లీక్ చేస్తారంటే మళ్ళీ సెక్షన్ ఈ అన్ని పరిస్థితులు చూసే సెక్షన్ 8 ఇవాళ కొత్తగా వేసింది ఏం లేదు. సెక్షన్ 8 ఫస్ట్ నుంచి దాంట్లో రీఆర్గనైజేషన్ ఆఫ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ప్రమాదం వచ్చిందా? ఇంప్లిమెంట్ చేయండి. మాకు అనుమానాలు వస్తున్నాయి, మాకు డౌట్ ఉంది. రైట్ సార్, రైట్. 1 minute ఎమ్మెల్యే గారు భానుప్రసాద్ గారు మాట్లాడతారు. భానుప్రసాద్ గారు, హైదరాబాద్ లో శాంతి భద్రతల గురించి అడగండి, దాని గురించి జవాబు చెప్పట్లేదు.
రాజేంద్ర రెడ్డి గారు హైదరాబాద్ లో శాంతి భద్రతల పట్ల మీ అభిప్రాయం, మీ పార్టీ అభిప్రాయం వదిలేయండి. ఒక తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడుగా హైదరాబాద్ లో శాంతి భద్రతలు శాంతి భద్రతలు అని అంటున్నాడు, మళ్ళీ ఇవన్నీ శాంతి భద్రతలు కాదా? ఇది అని ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలా లేకపోతే పీపుల్ అనేది లేదా? ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలో మీరు మాట్లాడేది మీకా, మీ నాయకునిగా? లిబర్టీ ఆఫ్ పీపుల్ అని ఉంది దాంట్లో. రాజేంద్ర రెడ్డి గారు ప్రజలు అడిగేది ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నటువంటి ప్రజలకి ఏమైనా అభద్రత ఉందా? ఇప్పుడు ఆ గవర్నమెంట్ కే భద్రత లేదు, వాళ్ళ ప్రజలకి ఏం భద్రత ఇస్తారండి మీరు? సరే ఇక మీకంటే మీరు భద్రత ఇవ్వలేకపోతున్నారు, మీరు వాళ్ళే ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. సరే సరే మీరంటే మీరు చెప్పదలుచుకోవట్లేదు అనేది దాని అర్థమైంది ఏంటంటే మీరు చెప్పదలుచుకోవట్లేదు. సరే పోనీ మీరు ఇంకా చెప్పదలుచుకోవట్లేదు, మీరు ఆ విషయంలో మీరు మాట్లాడటానికి మొహమాట పడుతున్నారు అనేది అర్థమైపోయింది. కానీ మొహమాటం ఏం పడతలేమండి. మీరు ఎట్లా అంటే మీ చంద్రశేఖర్ రావు గారిది ఒకటి ఉంది, మీ చంద్రశేఖర్ రావు గారు ఏంటంటే మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. దంతాలు రెండు ఉంటాయి, చూపించడానికి రెండు దంతాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు చాలా మాట్లాడతారు, అసెంబ్లీలో కూడా చెప్తాడు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాము, మీ ఎమ్మెల్యేలందరూ కలిసి రండి, మేమందరం కూర్చొని మాట్లాడి మనము ఒక్కొక్క నియోజకవర్గం వారిగా మీకేం కావాలని. కాకపోతే ఆడ చెప్పింది ఏంది, ఇప్పుడు అందరూ మీ పార్టీకి ఎందుకు వస్తున్నారు? మా నియోజకవర్గం డెవలప్ కావాలంటే మేము ఆ పార్టీకి పోవాలి అంటే వేరే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నాతో కాదనుకోండి. మిమ్మల్ని అడిగిన ప్రశ్న అది కాదు, మిమ్మల్ని అడిగిన ప్రశ్న కాదు. మీరేం చెప్పారు? మీరు సొసైటీలో రాజేంద్ర రెడ్డి గారు చెప్పేది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, ఇక్కడ 10 ఏళ్ళు అయితే గవర్నమెంట్ ఇక్కడ ఉంటుందో ఆ గవర్నమెంట్ కే సేఫ్టీ లేదని చెప్పి ఆయన పదే అంటారు. మీరు ఆ గవర్నమెంట్ కి సేఫ్టీ అని అంటే ఆ గవర్నమెంట్ చేసే దొంగతనాలను కాపాడటం అనేటువంటిదో, లేకపోతే వాళ్ళు చేసే తప్పుల్ని కాపాడటం సేఫ్టీ కాదు. మేము దొంగతనం చేసినా పట్టుకోకూడదు, లేకపోతే మా మీద ఏసీబీ కంప్లైంట్ వచ్చినా పట్టుకోకూడదు. ఆ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసుకుని ఉంటే అక్కడికి పోయి అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రినో ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యేనో ఎవరైనా కొనుక్కుని ఏదైనా చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి అంశము. ఈ రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు మీడియాలో నెట్వర్క్ ఎలక్ట్రానిక్ ఇంటర్నెట్ లో చాలా ప్రచారాలు వస్తున్నాయి. ఇప్పుడు కసబ్ కూడా నన్ను అడగొచ్చు, నేను పాకిస్తాన్ పౌరుణ్ణి, నన్ను ఇక్కడ ఎట్లా అరెస్ట్ చేస్తారని. కసబ్ కూడా నేను ఈ దేశ పౌరుణ్ణి కాదు, నేను వేరే దేశానికి సంబంధించి నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారని. అట్లాగే ఉంది మీ నాయకుడు అడిగేటువంటి ప్రశ్నలు కూడా. ఇప్పుడు తన మీదకి వచ్చేప్పటికి ఎప్పటికప్పుడు ఏదో కథలు చెప్పి తప్పించుకోవటం, గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా ఫేస్ చేయకుండా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవటం, ఇది మీ నాయకుడికి ఉన్నటువంటిది. తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి పౌరునికి సంపూర్ణమైనటువంటి భద్రతని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఎటువంటి ఇది కూడా లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి ఇది లేకుండా భద్రత కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ లెటర్ ప్రధానమంత్రికి ఇచ్చారు, ప్రధానమంత్రికి ఇచ్చినట్టుగానే ప్రధానంగా 2 పత్రికలు వచ్చింది. సో ప్రధాని ఎట్లా యాక్ట్ చేసే అవకాశం, ఆయన ఎట్లా ఇందులో స్పందిస్తారు? అంటే సంగప్ప గారు దీనిలో 2 అంశాలున్నాయి. ఒకటేమో భారత ప్రభుత్వ అధినేతగా ప్రైమ్ మినిస్టర్ గారికి వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వడం, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని అడగడం. రెండోది పార్టీ పరంగా వారు కూడా పార్టీ అధినేత కాబట్టి, అధ్యక్షుడు కాకపోయినా పెద్ద నాయకుడు కాబట్టి వాళ్ళ పార్టీ పరంగా కూడా మా ఫ్రెండ్లీ అలయన్స్ కాబట్టి అడగడం. ఈ 2 విషయాల్లో కూడా ప్రభుత్వ విషయంలో మాకు పరిధిలోని విషయం, ఇది మా పరిధిలోనే రాదు. టెలిగ్రాఫ్ యాక్ట్ వయోలేషన్ అయినా కూడా ఇక్కడ లోకల్గా ఒక కోర్టు దాన్ని ఒక ఆర్డర్ ఇస్తే తప్పించి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. ఎందుకంటే అందులో హైదరాబాద్ లో రాజ్యాంగం ప్రమాదంలో పడింది, కాన్స్టిట్యూషన్ కి ప్రమాదం వచ్చిందని రాశారు అందులో. అదే అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, అది గవర్నర్ చేతిలోనే ఉంటుంది. శాంతి భద్రతల విషయం స్టేట్ సబ్జెక్ట్, అది లా అండ్ ఆర్డర్. ఇప్పుడు సెక్షన్ 8 ఉంది కాబట్టి సెక్షన్ 8 దాన్ని అన్వయించడం అన్నది గవర్నర్ గారి బాధ్యత. ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు? గవర్నర్ గారు చేయలేకపోతే అది కోర్టులోకి పోతుంది, అది దాని తర్వాత సుప్రీంకోర్టు దాకా పోవచ్చు. వాళ్ళకి వ్యవస్థ ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంది అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారి ప్రభుత్వం కానివ్వండి, డిస్పైట్ ద ఫ్యాక్ట్ వాళ్ళు మా ఫ్రెండ్లీ అలయన్స్ అయినా కూడా రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎమ్మెల్యే పట్టుబడ్డప్పుడు మా పార్టీలో అయితే, అంటే మేము సిద్ధాంతపరంగా నడిచే పార్టీలు కాబట్టి మేము రిజైన్ చేసేవాళ్ళం. చేసి వివరణ
ఇప్పుడు ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోవడమో ఏదో జరిగేది. తర్వాత అంటే ఇంకొక విషయం ఏంటంటే సెక్షన్ 8 అన్నది ఎవరిని కాపాడుతుంది? సెక్షన్ 8 అన్న దాన్ని కిషన్ రెడ్డి గారు ఆ రోజు బిల్లు వచ్చిన ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పేపర్ చూడండి రికార్డులో, కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున సెక్షన్ 8ని వ్యతిరేకించినాం మేము తెలంగాణ కోసం. ఎవరు సీఎం అవుతారని కాదు, సీఎంకి కంప్లీట్ అధికారులు ఉన్నాయి కాబట్టి మేము వ్యతిరేకించినాం. తర్వాత 10 సంవత్సరాల జాయింట్ క్యాపిటల్ని కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది ఇమీడియట్గా సేమ్ డే. కానీ కేసీఆర్ గారు ఎంపీగా ఉండి కూడా సంగప్ గారు ఇది ఆన్ రికార్డ్ పోవాలి కాబట్టి చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు కానివ్వండి, జేఏసీ కానివ్వండి, నేను జేఏసీలో ఆ రోజు నెక్స్ట్ డే నేను పోయి కూర్చొని ఉంటే కోదండరామ్ గారు దాన్ని స్లైట్ చేశారు. నేను వారిని విమర్శించడం లేదు, స్లైట్ చేశారు. అది ఏం కాదండి, మనకు వచ్చినప్పుడు కొన్ని నెగోషియేషన్ పోతుంది. ఇప్పుడు నేననేది ఏంటంటే సెక్షన్ 8 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్, కానీ అది పెట్టారు కాబట్టి ఈరోజు లా అయింది. దానికి వి కెనాట్ గో బ్యాక్ ఆన్ ఇట్. కాబట్టి ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అనుకుంటలేదు ఇక్కడేదో జరిగిపోతా ఉన్నది, ఇక్కడేదో శాంతి భద్రత ఘాతం జరుగుతున్నదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎట్టి పరిస్థితులు అనుకుంటలేదు. కాబట్టి ఒకటే సెకండ్, నైతికంగా ఎథికల్ గా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ఒక రాష్ట్రాన్ని కానివ్వండి కార్నర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా శాంతి భద్రతకు విఘాతం కలుగుతున్న సందర్భం లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే మనకు రావాలనో, గతంలో మనం ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పరచుకున్నాం. ఐసిఐసిఐకి సంబంధించింది ఒక 30 స్టోరేడ్ కాంప్లెక్స్ ఏషియా పసిఫిక్ రీజన్ మొత్తం మన గచ్చిబౌలిలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అట్లాంటి స్టేబుల్ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్లకు మనం ఇచ్చినాం. కానీ ఇక్కడ పొలిటికల్ వాతావరణం ఈ విధంగా పొల్యూట్ అయిపోతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి కూడా మనకు రాకుండా పోతాయి. ముఖ్యంగా ఈవెన్ మనం ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలను కూడా వీ హావ్ టు సీ దెమ్ ఫ్రెండ్లీ. మనం భౌగోళిక విడిపోయినాం కానీ నిజంగా మనం ఈ విధంగా విడిపోలేదు. కాబట్టి అలాంటిది ఇప్పుడు వాతావరణం లోపల వాళ్ళ మనసు లోపల విభేదాలు వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పక్క రాష్ట్రం నుంచి కూడా రాని సందర్భం మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా తొందరలోనే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇవి భవిష్యత్తులో జరగని విధంగా, గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన దాని విధంగా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ కవింపు చర్యలకు పాల్గొనడం మూలంగానే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అది ఇమీడియట్ ఫుల్ స్టాప్ పెట్టేసి స్టేట్ యొక్క గ్రోత్ గురించి, ప్రోగ్రెస్ గురించి పనిచేస్తే అన్ని కూడా సజావుగా జరుగుతాయి. ప్రధానమంత్రి స్పందించే అవకాశం, ఎందుకంటే ప్రధానికే లెటర్ ఇచ్చారు కాబట్టి స్పందించాలన్నా. ప్రధానమంత్రి స్పందించారంటే వాళ్ళకు ఉండే అవకాశాల బట్టి, అది బయటికి చెప్పకపోయినా చర్యలు ఉంటాయి. అది దీంట్లో కంటెంట్ చూస్తారు, గవర్నర్ రిపోర్ట్ కూడా చూస్తారు, దీన్ని బట్టి వాళ్ళు ఒక అవగాహనకు వస్తారు. అంతేగాని బయటికి ప్రకటించరు కదా. ఇంకోటి సెక్షన్ 8 ఇందాకనే అనుకున్నట్టుగా సెక్షన్ 8కు ఇంపోజ్ చేసి గవర్నర్ అధికారాలు కింద పెట్టాలన్న పరిస్థితులు లేవండి. దాన్ని తెలంగాణ అధికారాలను, తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఆలోచిస్తున్నారు. దాన్ని యాక్టివ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి జరిగితే దాన్ని పెట్టాలని ఏం చెప్తున్నది, తెలంగాణ కేబినెట్ ఇచ్చినటువంటి సూచనల్ని ముఖ్యమంత్రి గవర్నర్ గారు ఇచ్చేయాలి. ఒకవేళ గవర్నర్ గారు దాన్ని ఆ సూచన నచ్చకపోయినట్టయితే అప్పుడు తన సొంత ఇది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారం గవర్నర్ గారికి ఉంది. బట్ బై అండ్ లార్జ్ ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ ఏ తీర్మానం చేస్తే దాన్ని ఆమోదించాల్సినటువంటి ఇది ఉంటుంది. థ్యాంక్ యూ. భానుప్రసాద్ గారు, కృష్ణసాగర్ గారు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, రాజేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఫోన్లోకి వచ్చినందుకు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఈ అభిప్రాయాలు ఈరోజు. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.